గుండె నిండా గుడి గంటలు క్షమాపణ అంటాడు. అప్పుడు దానికి నేను క్షమాపణ చెప్పడం ఏంటి, అసలు ఏమైనా తన పుట్టింటి నుంచి తెచ్చిందా మా అత్తయ్యది అనేసి అంటుంది. అప్పుడు సత్యంకి కోపం వస్తూ ఉంటుంది. అప్పుడు మీనాక్షి క్షమాపణ చెప్పు అనేసి ప్రభావతినే అంటుంది. అప్పుడు నేను ఈ పూలు అమ్ముకునేదానికి క్షమాపణ చెప్పను, అయినా మీన ఈ నగల కోసమే కదా అనేసి తన గాజులు తీసి మీన మొహాన కొడుతుంది. అప్పుడు బాలుకి కోపం వస్తుంది. అసలు నువ్వు మా అమ్మ కాకపోతే వేరేలా ఉండేది అసలు అనేసి చాలా ఫీల్ అవుతాడు బాలు. తర్వాత సత్యంకి కోపం వస్తుంది. కామాక్షి ప్రభావతిని లోపలికి తీసుకెళ్తుంది. తర్వాత శృతి వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ఏం చేస్తున్నావమ్మ, ఖాళీగా ఉన్నావా, కిట్టి పార్టీకి వెళ్తున్నాను వస్తావా అనేసి అడుగుతుంది. శృతి అక్కడేముందమ్మా కిట్టి పార్టీ, మా ఇంట్లో కిట్టి పార్టీ ఉంది చూస్తావా అమ్మ అనేసి, మీనా నగలు ప్రభావతి ఆంటీ అలాగే మనోజ్ దొంగతనం చేసి అమ్మారమ్మ అనేసి జరిగింది మొత్తం చెప్తుంది. అవునా అనేసి శృతి వాళ్ళ అమ్మ అంటుంది. తర్వాత సత్యం చాలా బాధగా ఉంటాడు. మీనా బాలుకి క్షమాపణ చెప్తాడు. మీ అమ్మ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను రా బాలు అనేసి అంటాడు. అప్పుడు బాలు ఇంత జరుగుతుంది అనుకోలేదు నాన్న, ఏం బాధపడకండి మీరు, అమ్మ చేసిన పనికి ఏం బాధపడకండి అనేసి అంటాడు. అప్పుడే ప్రభావతి బయట వింటూ ఉంటుంది, లోపలికి వస్తుంది. అప్పుడు సత్యం నాకు మనశ్శాంతి కావాలి, ఈ దుష్ట శక్తి నాకు చుట్టూ ఉన్నంత కాలం నాకు అసలు మనశ్శాంతి ఉండదు, ఈ దుష్ట శక్తిని వెళ్ళిపోమని చెప్పు అనేసి అంటాడు. అప్పుడు అమ్మ నాన్న మీ ఇద్దరు ఇంత దూరంగా ఉండడం నాకు నచ్చట్లేదు నాన్న అనేసి తను అంటాడు. అప్పుడు ప్రభావతి కోపం వస్తుంది. ఈ మీన చేసిన పనికి మా ఆయన నాకు దూరం అవుతున్నాడని కోపంగా చూస్తుంది. తర్వాత బాలు మీన ఇద్దరు మాట్లాడుకుంటారు. అప్పుడు బాలు అయిన అమ్మ నాన్న ఇంత దూరంగా ఉంటారని నేను అనుకోలేదనేసి తను అంటాడు. అప్పుడు మీన అత్తయ్యని మామయ్యని ఎలాగైనా కలపాలండి అనేసి తను అంటుంది. అప్పుడు బాలు సరే అనేసి అంటాడు.